అందరికీ ముందుగా నమస్కారం. మాది గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం. నా పేరు చిన్ని. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి మట్టిపత్తి వెంకటరాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గోపాలపురం నియోజకవర్గంలో దాదాపు టీడీపీ ప్రభుత్వం కంచుకోటగా ఉంది. మొన్న 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. అయితే ఈసారి ఎన్డీఏ అభ్యర్థి మట్టిపత్తి వెంకటరాజు గారు 30,000 నుంచి 35,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఈ వైసీపీ నాయకులు, స్థానిక నాయకులు చిత్తుగా ఓడిస్తాకి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై బీజేపీ. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య, గోపాలపురం మండలం, సొగ్గుడు గ్రామ పంచాయతీ. మాకు ఈ వైసీపీ పాలన మాకేం నచ్చలేదు. మాకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాకు మేలు జరుగుతుంది. మేము చాలా ఆశిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ గెలిపించండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం సాయిస్ ఇచ్చాం. ఆ సాయిస్ని ఆయన గంగలో కలిపేసాడు ఆయన. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలామంది యువతకి ఉద్యోగాలు ఏమీ లేవు. మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మా గోపాలపురం నియోజకవర్గం తలా వెంకటరావు గారు మాకు ఆయన ఏం చేయలేదు. మాది గోపాలపురం మండలం, గోపాలపురం నియోజకవర్గం మాది. మా పేరు మారుబోయిన నాగరాజు. వైఎస్ఆర్ పార్టీ అనేది వచ్చింది కానీ 5 సంవత్సరాల మట్టి మనకి ఏమైనా ఉపకారం ఏమి కనిపిస్తా. ప్రతిదీ రేట్లు ఎక్కువ, ఏది చూసినా రేట్లు ఎక్కువే తీసుకుంటున్నారు. కరెంటు బిల్లు చూస్తే దోసేస్తున్నారు. మద్యపాన నిషేధం అన్నాడు, చేయలే. ఇప్పుడు ఇళ్ళ పట్టాలన్నాడు, ఎక్కడిచ్చాడో తెలదు. సైట్లు ఇచ్చాడు. ఆ సైట్లు అంటమే కానీ ఆ సైట్లు ఎక్కడున్నాయో ఎవరికే తెలియదు. పట్టాలు ఇచ్చారు అంతే, కానీ ఎవరికి ఎక్కడ ఉందో ఎవరికే తెలియదు ఇప్పటి వరకు. ఈ పాలన వల్ల ప్రతిదీ మనకి అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం అయితే జరగట్లేదు. మరి తలా వెంకటరావు గారు మీ నియోజకవర్గంలో ఏమి చేయలేదా? తలా వెంకటరావు అన్న అతనే మాకు తెలియదు. ఈ నియోజకవర్గంలో ఏ వర్క్ చేయలే. ఇప్పుడు వనిత వచ్చినట్టుంది. వనిత మీద నమ్మకం లేదు మీకు? వనిత మీద నమ్మకం అంటే వచ్చి చేయాలి కదా. ఇంతకుముందు టీడీపీలో ఉండి వచ్చింది, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ నేను చేస్తానంటే ఎంతవరకు చేద్దాం అనేది తెలియదు. ప్రజల్లో ఇప్పుడు మీ స్పందన ఏమొస్తాయి? ఏ పార్టీ వస్తే బాగుంటుందని? పార్టీ వస్తామంటే ఈ పార్టీ అయితే అనవసరం. ఇంకా 20 రకాలు ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు.